'బిగ్ బాస్' సీజన్ 9 లైవ్ చూసే వాళ్ళకి దివ్య బిహేవియర్ చూసి నిజంగా పిచ్చిలేస్తది. అయితే ప్రెజెంట్ లైవ్‌లో కళ్యాణ్, తనూజ, రీతు వీళ్ళందరూ గ్యాంగ్‌లా కూర్చొని లాస్ట్ వీక్‌లో రేషన్ మేనేజర్ అయిన తనూజ కోసం ఫన్ చేస్తూ కళ్యాణ్ నేను సెట్ చేస్తా అన్నాడు కదా! ఆ టాపిక్ అంతా రీతు ఫన్ చేస్తూ ఉంటుందనమాట. ఇంకోవైపు భరణి, అలానే దివ్య, ఇక సుమన్ శెట్టి కూర్చొనుంటారు. ఇక దివ్య బాధేంటి అన్నది అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ప్రెజెంట్ లైవ్‌లో అయితే భరణి గారితో దివ్య గొడవ పడడానికి రెడీ అయిందనమాట. అంటే మీరు నా కోసం స్టాండ్ తీసుకోలేదు ఏ విషయంలో కూడా. అసలు నిన్న నామినేషన్స్‌లో కూడా అసలు నా పాయింట్‌లో నన్ను ఎలా ఇరిటేట్ చేసింది, తనుజ నన్నెంత మాటలంటుంది. కనీసం ఆ టాపిక్ తీసి గొడవే మీరు పడలేదు. నా కోసం మీరు స్టాండే తీసుకోలేదంటే, ఆ టాపిక్స్ కోసం నేను మాట్లాడాను కదా! ఆ రోజు అదంతా సాల్వ్ అయిపోయింది కదా! ఇంకెందుకు నేను సమాధానం మీరు ఎంతసేపు మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నారు కానీ, నా కోసం మీరసలు స్టాండే తీసుకోలేదు. మీరు నా టాపిక్ రాకపోతే మీరు నా కోసం మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ నా టాపికొచ్చి తనూజ ఎగ్జాంపుల్‌గా నా టాపిక్ తీస్తున్నప్పుడు మీరు ఆ టాపిక్ పైన నా కోసం స్టాండ్ తీసుకొని తనతో గొడవ పడలేదని ఇప్పుడు భరణి గారితో దివ్య గొడవ పడుతుందనమాట. మీరు నా కోసం లేకపోతే మీరు తనూజ పర్సనల్‌గా 1,00,000 మాట్లాడుకోండి. నాకేంటి అంటే ఇక భరణి గారు సీరియస్ అయ్యారు. అలా నువ్వు పర్సనల్‌గా 1,00,000 మాట్లాడకుండా అనొద్దండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ కాదు సుమన్ శెట్టి గారితో అయినా నేను అలానే అంటానంటే, సుమన్ వేరు, తనూజ వేరు. ఇద్దరు ఒకటైపోరు. పర్సనల్‌గా అనే పదం అనేది చాలా రాంగ్‌గా పోర్ట్రే అవుతదని దివ్యకి భరణి గారు గట్టిగా ఇచ్చి పడేశారు అక్కడ. అయితే మీరు నా కోసం స్టాండే తీసుకోరు. నా కోసం ఎప్పుడు నిలబడరు. మీకోసమే నేనెప్పుడు స్టాండ్ తీసుకుంటాను. తనూజతో గొడవ పడలేదని దివ్య భరణితో గొడవ పడుతుందనమాట. ఇదెక్కడి లాజిక్కో అస్సలు అర్థం కావట్లేదు. అంటే తనూజతో భరణి గారు కావాలని గొడవ పడాలి. నామినేషన్స్‌లో దివ్య కోసం గొడవ పడాలంట. ఆయనకి తెలిసిన టాపిక్స్‌లో ఆయన గొడవ పడతారు. అంటే నామినేషన్స్ కూడా ఈమెకి నచ్చినట్టే చేయాలా భరణి గారు? అస్సలు లైవ్ చూస్తే పిచ్చి లేస్తుంది. మరి దివ్య అడిగిన క్వెషన్‌పై మీ ఫీలింగ్ ఏంటి? కరెక్టా? రాంగా? కామెంట్ చేయండి.